గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండి అయిన అశోక్ రెడ్డి గారి సమక్షంలో వాటర్ వర్క్స్ ఎంటైర్ డిపార్ట్మెంటు కంటోన్మెంట్ బోర్డు సిఇఓ గారు, మన కంటోన్మెంట్ బోర్డు వాటర్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ గారు, నామినేటెడ్ మెంబర్ భానుకా నర్మదా గారు, నేను ఐదుగురం కూర్చొని సుదీర్ఘంగా మన కంటోన్మెంట్లో ఉన్న వాటర్ సమస్యని ఎలా పరిష్కరించాలనే దాని మీద చర్చ జరిగింది. ఎందుకంటే గత 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు 1-to-1 నాతోటి మీటింగ్ పెట్టినప్పుడు సుమారు 40 నిమిషాలు వారితో మాట్లాడితే కంటోన్మెంట్కి సంబంధించిన సమస్యల మీద ప్రస్తావన జరగడం, ఈ నీటి సమస్య గురించి చర్చ వస్తే ఇమీడియట్గా వారు ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి మొబైల్ నుంచే అశోక్ రెడ్డి గారికి ఎండి గారికి ఫోన్ చేస్తే నెక్స్ట్ డే నుంచి స్పందించి ఈరోజు 11:30కి మీటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య అజెండా కంటోన్మెంట్ బోర్డుకి గతంలో 5.9 MGD నీళ్ళు వచ్చేది. కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదం తోటి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నీటి కొరత సమస్య పరిష్కారం గురించి ఇక్కడ కంటోన్మెంట్ బోర్డు అధికారులతో పాటు వాటర్ వర్క్స్ హైదరాబాద్ వాళ్ళతో మాట్లాడితే నీటి సరఫరా పెంచాలంటే గతంలో 5.9ని 6.9 MGD చేశారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి. ఈరోజు వాటర్ వర్క్స్ ఎండి అయిన అశోక్ రెడ్డి గారు కూడా కంటోన్మెంట్ బోర్డు సిఇఓ గారిని అడగడం జరిగింది. వారు కూడా ఎక్కడెక్కడ నీటి సప్లై తీసుకోగలుగుతాము, ఎక్కడ వారి ల్యాండ్స్ ఉన్నదో అది చెప్తా అని చెప్పి దీని ద్వారా ఏంటంటే పర్మనెంట్ వాటర్ సొల్యూషన్ అయిపోతుంది కంటోన్మెంట్ ప్రజలకి, ఎప్పటికీ నీటి సమస్య రాకుంటే పరిష్కారం గురించి ఈ యొక్క మీటింగ్. కావున ఈరోజు కంటోన్మెంట్ ప్రజలకు మరొక మంచి రోజు. నిన్న ఏ విధంగా అయితే స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి స్టేట్ గవర్నమెంట్ నుంచి 23.5 కోట్లు శాంక్షన్ అయిందో అదే మాదిరిగా కంటోన్మెంట్లో కూడా రిజర్వాయర్లకు, వాటర్ ట్యాంకులకు, పంప్ హౌస్లకు కూడా స్టేట్ గవర్నమెంట్ నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడి నుంచే వారికి ఎక్కడ స్థలం ఇస్తే అక్కడ కడతారని కూడా ఈ సందర్భంగా కంటోన్మెంట్ ప్రజలకు తెలిపిస్తూ ఈరోజు నేను 1 ఇయర్ లోపట్నే 23.5 కోట్లు స్పెషల్ బడ్జెట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి తీసుకురాగలిగానంటే ఇన్ని సంవత్సరం నుంచి ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నా మెంబర్లు ఉన్నా కూడా వాళ్ళు ఇట్టి కారణాలు పార్టీల మీద దూషించుకోవడం తప్పితే ఏనాడు గవర్నమెంట్ తోటి ఫాలో చేసి తీసుకురాలేదు. ఈరోజు అవుతుందంటే నేను సంబంధిత మంత్రులతోటి సంబంధిత అధికారులతోటి నేను ఫాలోఅప్ చేసినందుకే ఇది సాధ్యమైంది. అంటే సిఇఓ గారిది, ఆ మేడంది, సీఎం గారికి హృదయపూర్వకంగా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, సాకులు చెప్పుడు కాదు, ప్రజలు సమస్య పరిష్కరించేది ఎవరు అనేది మీరు అందరు గమనించాలని.